150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దేశ స్వాతంత్ర సంగ్రామాన్ని తన భుజ స్కంధాలపై మోసిన కాంగ్రెస్ పార్టీ, ఎందరో విద్యావంతుల్ని, మేధా సంపత్తి కలిగిన ప్రధానుల్ని దేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఐటీ డెవలప్మెంట్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ప్రపంచ దేశాలకు ధీటుగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన కాంగ్రెస్ పార్టీ, దేశం ఆర్థికంగా దివాళా తీసిన సమయంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక నిపుణులను దేశ ప్రధానులుగా అందించి దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఎందుకు మారింది? దేశాన్ని శాసించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సగం వయసు కూడా లేని బీజేపీ వృద్ధ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేస్తున్నా, రాహుల్ గాంధీ లాంటి శక్తివంతమైన యువ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా తేరుకోలేకపోవడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ జోడో యాత్రతో బలం పుంజుకుంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ చతికిల పట్టడానికి కారణం ఏంటి? బీజేపీ ఎద్దేవా చేస్తున్నట్టుగా మా తాతలు నేతృ తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని వయోభారం వెంటాడుతుంది. యువతకు ప్రాధాన్యత లేకుండా నేటి సమకాలీన ప్రపంచంతో పరుగులు పెట్టలేని పురువృద్ధులతోనే పార్టీని నడిపించడం వల్ల పార్టీని బలోపేతం చేసే నాయకత్వం కాకుండా పార్టీ ద్వారా తమ ప్లాట్ఫామ్ నిర్మించుకోవాలనుకునేటువంటి సిల్లి గల్లీ లీడర్ల ఐడియాలజీతో పార్టీని నడిపించడం వల్ల 12 ఏళ్ల బీజేపీ మతతత్వ విధ్వంసకర పాలనలో విసిగిపోయిన ప్రజలకు మరో ప్రత్యామ్నాయంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కనిపించకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.